నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 24 శనివారం పౌర్ణమిలోపు ఈ రాశి వారికి ఒక గండం పొంచి ఉంది. నా మాట విని ఇలా తప్పించుకోండి. ఈ సమయంలో మీరు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో మీకు ఒక గండం కూడా పొంచి ఉంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి పొంచి ఉన్న గండం ఏమిటి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక ఇలా అన్ని రంగాలలో కూడా ఎన్నో రకాల మార్పులను చూడబోతున్నారు. అయితే ఈ మార్పులు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. మీకు ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. అయితే ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది, ప్రమాదంలో పడకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఏదైనా విషయాన్ని ఇతరులు సహాయం ఉన్నా లేకపోయినా కూడా వీరికి వీరుగా కష్టపడి సాధించగలరు. అంతేకాకుండా ఈ రాశివారు తమ సొంత విషయాలను, తమ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. ఇతరులు వీరి విషయాలలో జోక్యం చేసుకోవడం వీరికి నచ్చదు. కేవలం వీరి తెలివితేటలు, సమయస్ఫూర్తితో గొప్ప గొప్ప విజయాలను సాధించగలుగుతారు. అంతేకాకుండా వీరు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. ఈ రాశివారు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఆత్మసాక్షికి వ్యతిరేకంగా వీరు ఏ పనులు చెయ్యరు. పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం వంటి వాటిని వీరి జీవితంలో ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. ఏ పని చేసినా అది ఎంతో న్యాయబద్ధంగా, నిజాయితీగా చేస్తారు. ఎవరికీ అన్యాయం చెయ్యరు. ఒకరికి ద్రోహం తలపెట్టే విధంగా వీరి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. ఉన్నత స్థాయిలో ఉండి కూడా తన వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేకపోతున్నాను అనే బాధ వీరిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అడ్డగోలుగా ఎలాంటి పనులు చేయడానికి ఈ రాశివారు ఇష్టపడరు. వీరితో స్నేహం చేయడానికి అందరూ ఎంతో ఇష్టపడతారు. ఈ రాశివారు ఎక్కువ దాన ధర్మాలు చేస్తారు. ఈ రాశివారు డబ్బు వెంట పరిగెత్తరు. కెరియర్ పరంగా ఈ సమయంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పని భారం అధికమవుతుంది. ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా ఏవో ఆటంకాల కారణంగా పని వాయిదా పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని కాచుకొని ఉంటారు. అందువల్ల మీరు ఏ పనిలో కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీకు మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో ఎల్లవేళలా అంచనా వేయగలిగే శక్తి ఉండాలి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క మాట తీరు అనేది ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉండాలి తప్ప ఇతరులతో తిట్టించుకునే విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మాట్లాడే చిన్న చిన్న మాటలు కూడా పెద్ద పెద్ద విభేదాలకు దారితీస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో గొంతు, తలనొప్పి, కీళ్లవాతం సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మారుతున్న వాతావరణ స్థితి మీ అనారోగ్య పరిస్థితిని మరింత రెట్టింపు చేయనుంది. అందువల్ల ఈ సమయంలో ఆరోగ్య నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యోగా, వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం వంటి ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా కొంతమేరకు అనారోగ్య స్థితి నుండి బయటపడగలరు. ఈ సమయంలో మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎంతో కాలంగా మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్న విభేదాలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. కొత్త తగాదాలు రాకుండా ఉండాలంటే మీ దంపతుల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ముఖ్యంగా మీరు తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాలు అన్నీ కూడా మీ భాగస్వామితో పంచుకోవడం ద్వారా మీ మధ్య ఎలాంటి దాంపత్య సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా మీరు వ్యాపారపరంగా ఏ రంగంలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు మీ భాగస్వామితోనూ మీ కుటుంబ సభ్యులతోనూ చర్చించి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.
ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. తద్వారా మీకు పనిపరంగా ఉన్న ఒత్తిడి అంతా తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా సంతానం పట్ల కూడా సానుకూల వైఖరి ప్రదర్శించడం ద్వారా మీ సంతానం మీ మాట విని మీరు చెప్పినట్టుగా నడుచుకుంటారు. వ్యాపారపరంగా ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలలో ఎన్నో నూతన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు. దీనికంటే మంచి సమయం రానున్న కాలంలో రానుంది. కాబట్టి ఈ సమయంలో మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఏకాగ్రత, క్రమశిక్షణ, అంతేకాకుండా వాయిదా వేసే పద్ధతికి దూరంగా ఉండాలి. ఏ పనైనా సరే అనుకున్న వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. తర్వాత చేద్దాంలే అని వాయిదా వేసినట్లయితే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అంతేకాకుండా కుటుంబంతో వ్యవహరించేటప్పుడు ప్రేమపూర్వక స్వభావం కలిగి వ్యవహరించండి. లేదంటే మీ భాగస్వామికి మీకు మధ్య తగాదాలు పెరిగే అవకాశం ఉంది. ఇది మీ పిల్లలపై అధికమైన ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే లక్ష్మీదేవిని పూజించండి. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. శనీశ్వర మంత్రం జపించండి. వీలైనప్పుడల్లా దత్తక్షేత్రాన్ని సందర్శించండి. లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీకు ఎదురయ్యే ఆటంకాల నుండి బయటపడడం కోసం చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడే ఈ రాశివారు తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సు లేదా డబ్బులుంచే అల్మారాలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి కుటుంబానికి ధనవర్షం కురుస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించాలన్నా అందులో ఉండే ప్రతికూల అంశాలనే చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు 4-5 తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడి పాత్రలో వేస్తే చాలు. ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద ఇతర ప్రదేశాల్లో తులసి ఆకులతో చల్లుకోవాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరగడంతో పాటు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతిరోజు పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిది. ప్రతిరోజు పక్షులకు ధాన్యాలు తినిపిస్తే జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, శక్తివంతమైన పౌర్ణమిలోపు వృషభ రాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, ఈ సమయంలో మీకు పొంచి ఉన్న ఆ గండం ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.